26 సంవత్సరాల కింద మాన్యువల్ అనేటువంటిది పంచమ వేదమైనటువంటి భగవద్గీతను మనకు అందించారు. కానీ చాలా మందికి ఇది తెలియదు. ఇప్పుడు తెలుసుకోవాలి అనేటువంటి తపన చాలా మందిలో ఉన్నది, తెలియజేసే పరిస్థితి ఉన్నది. అయితే ప్రకృతి అమ్మ, తర్వాత జీవాత్మ పరమాత్మ. అంటే జీవాత్మ పరమాత్మ ప్రకృతి అనాది, అంటే మరణము లేనటువంటి ఈ మూడు కూడా ఇప్పటి వరకు ప్రకృతి అయినటువంటి అమ్మవారికి మనం పూజ చేశాము. ఇప్పుడు అసలు పరమాత్ముడు అంటే ఏంటిది? ప్రతి ఒక్కటి కూడా ఏ మంత్రాన్ని ఉపాసించినా అమ్మవారికి ఇప్పుడు లలితా శాస్త్రం చేసినా కూడా దాని గురించి తెలుసుకోకుండా మనం 1,00,000 సార్లు కూడా మనం ఏది ఉపాసన చేసినా కూడా ఫలితం రాదు. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లలితా శాస్త్రం కానీ, ఓంకారం కానీ, గాయత్రి మంత్రం కానీ ఏదైనా కూడా ఉపాసన చేస్తే అది ఏంటిది, ఆ మంత్రం యొక్క అర్థం ఏంటిది, దాని ఫలితం ఏంటిది అని తెలుసుకున్న తర్వాతనే ఫలితాలు వస్తాయి. కాబట్టి మనం ఇప్పటి వరకు అమ్మవారికి చేసినాము, చాలా మంది పారాయణాలు చేస్తూ ఉన్నాము. అమ్మవారి గురించి తెలుసుకోండి. అన్నింటికీ ఆది పురుషుడైనటువంటి పరమాత్మ గురించి ఒక 2-3 శ్లోకాలలో చెప్పి నేను ముగిస్తా. తర్వాత ఓం క్రతోస్మర యజుర్వేదము 40వ అధ్యాయం 15వ శ్లోకం. ఓ కర్మశీల మానవ, నాకు ఎన్నో పేర్లు ఉన్నాయి, కానీ నన్ను ఓం అని స్మరించగలను. పరమాత్ముడు ఓం అని స్మరిస్తే చాలు, అది ఏకాక్షరము, బీజాక్షరం. అంటే స్మరించాలి. ఎందుకు స్మరించాలి? ఇప్పుడు అమ్మవారి గురించి తెలుసుకున్నాం. మరి పరమాత్ముడు ఎవరు? నిరాకార నిర్గుణ పరబ్రహ్మ. అంటే ఆయనని ఎట్లా ఉపాసించాలి అంటే వేదం ప్రకారంగా సూర్యోదయం కంటే గంటన్నర ఉదాలు లేచి కాలకృత్యాలు తీర్చుకొని మనము ఓంకారాన్ని స్మరించాలి. అంటే మనం ఏం చేయాలి? అప్పుడు ఉపాసన. అంటే దగ్గరగా, ఆసనం అంటే కూర్చోవడం. నిరాకార నిర్గుణ పరబ్రహ్మ నీ దగ్గర కూర్చొని నేను నిన్ను వేడుకుంటా ఉన్నాను. దాని ఫలితం ఏమొస్తుంది? అయితే ఓంకారము దాని గురించి ఏంటి? అసలు ఎవరు ఆయన అంటే ఇందు గలడందు లేడని సందేహము లేదు, ఎక్కడైనా ఉన్నాడు పరమాత్ముడు, అది మనకు తెలుసు. అయితే కొన్ని శ్లోకాలలో ఏం చెప్పిండు అంటే అహం క్రతురహం యజ్ఞః స్వధా అమ ఔషధం మంత్రో అమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం. నేనే క్రతువును అంటే చేయించేవాడిని నేనే యజ్ఞమును, స్వదయును నేనే, మంత్రమును నేనే, మనం పఠించేటువంటి మంత్రం కూడా నేనే. తర్వాత సర్వదేవతలు ఉన్నటువంటి ఘృతమును నేనే, ఆవు నెయ్యిని కూడా నేనే అంటా ఉన్నాడు. తర్వాత నేనే అగ్నిని, పంచభూతాలు కూడా నేనే, అగ్నిని నేనే, హోమ రూప క్రియను నేనే. ఎవరమైతే హోమం చేస్తూ ఉంటామో ఆ రూప క్రియ మొత్తము అంతా కూడా నేనే. అంటే ప్రకృతి నేనే, ఆవు నెయ్యిని నేనే, హోమాన్ని నేనే, మంత్రాన్ని నేనే. మరి మనకేమైనా మానవ సంబంధాలు ఉన్నదా? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని మనకు పెద్దలు చెప్పింది. మరి అది కూడా ఏమైనా ఉన్నదా? పంచమ వేదం. పితా అమస్య జగతో మాత భత పితామహ వేద్యం పవిత్రమోంకార రుక్సామయజురేవచ. ఈ సమస్త జగత్తునకు తాతను అనగా ధరించువాడు, అట్లే కర్మల ఫలములను ఇచ్చువాడను నేనే. తల్లియును తండ్రియును తాతయ్యను నేనే, తెలుసుకొనదగిన వాడను నేనే, పవిత్రుడను ఓంకారమును నేనే, రుక్సామ యజుర్వేదములు నేనే. అంటే తెలుసుకోదగిన వాడను నేనే. ఎందుకు అంటే నాకు అన్నీ తెలుసు. తర్వాత తాతను నేనే, ధరించువాడను, కర్మ ఫలితాలను ఇచ్చేవాడిని నేనే. అంటే మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, అటువంటి కర్మ ఫలితాలను ఇచ్చేవాడను కూడా నేనే. కానీ మనకు ఏమంటారు? మాతృదేవోభవ, పితృదేవోభవ. కానీ ఇక్కడ తాతను కూడా నేనే అంటా ఉన్నాను. అంటే మనం ఏమి చేసినా చేయకున్నా తల్లి తండ్రి తాతను దైవ సమానంగా ఎవరైతే చూస్తారో వాళ్ళకు కూడా నేను మోక్షాన్ని ఇస్తా. అంటే ఏం చేయకున్నా పర్వాలేదు, నీ కర్తవ్య కర్మను ఆచరించు, నాకు సమర్పించు. నీ తల్లి ఉన్నా, తండ్రి ఉన్నా, తాత ఉన్నా కూడా దైవ సమానంగా వాళ్ళకి సేవ చెయ్యి, నేను నీకు ఫలితాన్ని ఇస్తా, అంటే మోక్షాన్ని ఇస్తా అని చెప్తా ఉన్నాను.
తర్వాత ఓంకారమును నేనే వేదాలలో చెప్పిండు. మళ్ళీ పంచమ వేదమైనటువంటి భగవద్గీతలో కూడా ఓంకారాన్ని నేనే, తర్వాత 4 వేదాలు నేనే. ఇది మనం తెలుసుకున్నాం. తర్వాత మనకు నమ్ముకుంటే ఏమిస్తారు? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పరమేశ్వరుడనైన నన్నే నిరంతరం అనన్య భక్తితో చింతన చేయుచు నిష్కామ భావంతో సేవించు వారి యోగక్షేమములు నేను వహించుచుందును. అంటే అనన్య భక్తి నిష్కామ భావంతో ఎవరైతే నన్ను సేవిస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమాలను నేను చూసుకుంటా. అంటే మనం ఏం చేసినా కూడా పూజలు అనేది ప్రైమరీ, అంటే ఇంటర్మీడియట్ వరకు. దాని తర్వాత ఐఏఎస్, తర్వాత ఐపీఎస్ అట్లాంటిది అంటే మనము ఉపాసన చేయడము, అంటే పరమాత్మను ఓంకార నిరాకార నిర్గుణ పరబ్రహ్మ ఓం అని ఉపాసన చేయడం. అది ఎప్పుడు వస్తుంది? ఈ పూజలు చేసినాకనే వస్తుంది. కాబట్టి నేను వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటా. మరి ఎట్లా చేసుకుంటాం అంటే యోగక్షేమాలు ఎప్పుడు? యత్కరోషి యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్పురుష్వ మదర్పణం. నీవు ఆచరించు కర్మను, భుజించడి ఆహారమును, హోమం చేయు హవ్యమును, అర్పించు దానమును, ఆచరించు తపస్సును నాకే సమర్పించు. అంటే నువ్వు చేసే కర్మ, తినే తిండి కానించి ఏది చేసినా కూడా నాకు సమర్పించు. నేనెవరిని? సర్వాధారుడను, సర్వ